హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్, వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో ఉంటాను. ఇక ఈరోజు మీ ముందుకు తెచ్చిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సెలెరియో ZXi టాప్ మోడల్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. వెహికల్ మోడల్ వచ్చేసి 2017 అండి. ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ అయితే లేదు. వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్, ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు సెకండ్ ఓనర్ అవుతారు. సో మనం ఫస్ట్ ఈ వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్, లొకేషన్ మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది. అని అలాగే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి నెంబర్ 1 వెహికల్స్, లో బడ్జెట్ వెహికల్స్ని అస్సలు మిస్ చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సెలెరియో ZXi. ఇది 2017 మోడల్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్ లుక్. ఈ వెహికల్ ఇప్పుడు 360 డిగ్రీలో చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో మీకైతే మంచిగా నీట్గా చూపిస్తా, మీరు చూసుకోవచ్చు. ఇటు వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. ఇది డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు, ఒక 80% టైర్లు ఉంటాయండి. సో చూసుకోవచ్చు. సస్పెన్షన్ పరంగా ఎటువంటి పని లేదు. ఈ ఫెండర్ రైట్ సైడ్ డ్రైవర్ సీట్ కాడ ఈ ఫెండర్ పెయింట్ అయింది. టోటల్ అంతా ఓకే. సో ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. ఇక వెహికల్ యొక్క ఇంటీరియర్ చూద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇది 2017 ZXi అండి. ఈ వెహికల్ యొక్క పవర్ విండోస్ పరంగా చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్ ఉంటాయి. పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఆన్ బటన్, అండ్ అలాగే పవర్ విండోస్ ఆన్ బటన్, సైడ్ మిర్రర్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఏ పిల్లర్ డిస్టర్బెన్స్ కాలేదు, ఏ అపరాలు డిస్టర్బెన్స్ కాలేదు, ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు వెహికల్కి. సో వెహికల్ యొక్క ఎయిర్ బ్యాగ్ల పరంగా చూసుకున్నట్టయితే సింగిల్ ఎయిర్ బ్యాగ్ అండి. డ్రైవర్ సీట్ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. వెహికల్ యొక్క సీట్ల పరంగా చూసుకున్నట్టయితే సీట్ కవర్లు అయితే మంచి నీట్గా ఉన్నాయి, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. వెహికల్ యొక్క సౌండ్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే ఇన్బిల్డ్ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఏసీ వచ్చేసి చిల్లి ఏసీ ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. వెహికల్ యొక్క రీడింగ్ అయితే ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ వచ్చేసి సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ వచ్చేసి 81,510 కిలోమీటర్లు తిరిగింది. నో షోరూమ్ ట్రాక్, సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి. వెహికల్ యొక్క కీస్ పరంగా చూసుకున్నట్టయితే 2 కీలు మనకి ఇచ్చింది. 2 కీస్ ఉన్నాయి వెహికల్ కి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంది. ఇటు సైడ్ పిల్లర్ల పరంగా చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇంటీరియర్ అయితే మంచి నీట్గానే ఉన్నది, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇది వచ్చి బ్యాక్ సైడ్ వ్యూ. బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా కూడా 80% ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. ఇక బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మారుతి సుజుకి సెలెరియో ZXi టాప్ మోడల్. ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇక డిక్కీని ఓపెన్ చేద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూద్దాం. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డెంట్, పెయింట్ అండ్ అలాగే ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, ఏ లైనింగ్ మిస్ కాలేదు. బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ ఇది. స్టెప్ని చూసుకున్నట్టయితే వెహికల్ ఒక స్టెప్ని వచ్చేసి 90% స్టెప్ని ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎక్కడ చూసుకున్నా కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బూట్ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. సో మనం బ్యాక్ సైడ్ వ్యూని అయితే చూసినాం. ఇక కో డ్రైవర్ సీట్ వ్యూని అయితే చూద్దాం. ఇక ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి. ఓన్లీ పెట్రోల్ తోటే నడుస్తుంది. సో ఇది కో డ్రైవర్ సీట్ వ్యూ. ఇటు సైడ్ వీల్ క్యాప్ ఒకటి తీసుకుంటామండి. వీల్ క్యాప్ లేదు, రేపటి ఎల్లుండన్న వీల్ క్యాప్ అయితే తీసుకుంటాం. సో ఇటు సైడ్ టైర్ చూసుకున్నా కూడా 80% టైర్ ఉన్నది. సో ఈ పిల్లర్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సైడ్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. డైరెక్ట్ పెట్రోల్ పోసుకొని నడుపుకోవడమే. బయట నుండి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్ కూడా ఇంటీరియర్ వ్యూ అయితే మీరు చూసుకోవచ్చు అండి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది. సో టైర్ చూసుకోవచ్చు. ఫ్రంట్ టైర్ కూడా సస్పెన్షన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ వీల్ క్యాప్ అయితే తెప్పిస్తామని చెప్పి వీల్ క్యాప్ వస్తుంది. సో ఓవరాల్ అయితే వెహికల్ అయితే 360 డిగ్రీలో చూసినాం. ఇక బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ స్టార్ట్ చేసి ఇంజన్ కండిషన్ అయితే చెక్ చేద్దాం.
సో ఫ్రెండ్స్ అయితే ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నాయిగా, ఇంజన్ స్టార్ట్ చేసిన బానెట్ ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ అయితే బానెట్ ఓపెన్ చేసిన, ఇంజన్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇంజన్ ఆన్లో ఉంది, మీరు ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. సో మనం ఫస్ట్ అయితే బానెట్ చూసుకుందాం. బానెట్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు. ఆప్రాన్ల పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. SF సోనిక్ బ్యాటరీ ఉంది. ఇటు సైడ్ ఆప్రాన్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇంజన్ అయితే మీరు చూసుకోవచ్చు అండి, ఇంజన్లో ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి లీకేజ్లు అయితే ఏం లేవు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మీరు అయితే చూసుకోవచ్చు అండి, ఇంజన్ అయితే చాలా స్మూత్గా ఉన్నది. ఇప్పుడైతే నేను గేజ్ పుల్ అందిస్తా, యాక్సిలరేటర్ ఇప్పిస్తా, మీరు చూసుకోవచ్చు. సో యాక్సిలరేటర్ బ్రదర్, మెల్లగా కొంచెం స్పీడ్. సో ఫ్రెండ్స్ అయితే యాక్సిలరేటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి స్మోక్ కానీ ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ అయితే లేదు. ఇది 2017 మారుతి సుజుకి సెలెరియో ZXi ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసింది కదా, వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సెలెరియో ZXi టాప్ ఎండ్ వెహికల్ మోడల్ వచ్చేసి 2017. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే లేదు, ఇన్సూరెన్స్ అయిపోయింది. వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే వెహికల్ యొక్క 4 టైర్లు 80% ఉన్నది. స్టెప్నీ వచ్చేసి 90% ఉన్నాయి. ఇంటీరియర్ పరంగా చూసుకున్నా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఇంజన్ పరంగా చూసుకున్నా, సస్పెన్షన్ పరంగా చూసుకున్నా, ఇంటీరియర్ AC అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. డైరెక్ట్గా పెట్రోల్ పోసుకొని డైరెక్ట్ నడుపుకోవడమే. సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది. వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ పరంగా అయితే అయిపోయింది. ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి వెహికల్ ధర వచ్చేసి 3,60,000గా ఈ వెహికల్ ప్రైస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ 3,60,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. అలాగా మీలో ఎవరికైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయ్యి నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే ఈ వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. దయచేసి టైంపాస్ కాల్స్ అయితే చేయకండి. ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి. వెహికల్ ధర వచ్చేసి 3,60,000. వెహికల్ దగ్గరకు వచ్చి చూసుకొని చెక్ చేసుకుంటే మాట్లాడుకొని తగ్గించుకోవచ్చు. అండ్ అలాగే వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ లేదు, టోటల్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. వెహికల్ యొక్క ధర 3,60,000 అండి. అండ్ అలాగే ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో అయితే వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అసలు మీరు చేసుకోకుంటుంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ, జై హింద్.